త్వరగారు నడి రోడ్డు మీద సేవలు చేయించుకుంటూ చిన్న వెరైటీ ప్రోగ్రాం పెట్టారే. రాస్కెల్ పీడించుకు తినేశారనుకో, ఏదో సరదాగా నేను ఎక్కించుకెళ్దామంటే అబ్బబ్బబ్బబ్బా నా దుంప దించేశారు, మొహమ్మాడి పెట్టి చంపేశారు. ఇప్పుడు ఎక్కడికి? ఈ వాహనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి. ఎందుకు? పడుతు జంటలు ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటారో అందుకు. ఏమి శారదా, ఆ రోజు నీతో స్టేషన్కి వచ్చిన ఆవిడకి రవికి పెళ్ళా, మరి ఒప్పుకున్నాడా? నాతో ఒప్పిస్తానే నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళిందండి. దేవుడి దైవలు అదే జరిగితే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది. చంటి బిడ్డ లాంటి అన్నయ్యని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఇన్నాళ్ళు తికముక పడ్డాను. కాదులే ఓయ్, మీ అన్నయ్య పెళ్లి గురించి తొందర ఎందుకో నాకు తెలుసు. ఏం తెలుసు? అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటే ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి అయిపోతుంది. నా పెళ్లి త్వరగా ఎలా జరుగుతుందండి? నాకు నచ్చిన వాడు దొరకాలిగా. దేశం నలుమూళ్ళ గాలించాలి, దేశ దేశాల నుంచి పెళ్లి కొడుకులు రావాలి, అందులో నచ్చిన వాడిని నేను ఎన్నుకోవాలి. అబ్బో చాలా పెద్ద కార్యక్రమం ఉందే. ఈ లెక్కలో నీకు 90 ఏట కానీ పెళ్లి కాదు. ఇలాగా నేను ఒక గంట దగ్గర బొంతని చూసుకుంటాలే. అలా చూసుకుంటే ఆ బొంతకి గంట పెట్టి చింపేస్తాను. టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా.